హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దసరా నవరాత్రి సందర్భంగా అప్పాలు చేసుకుంటున్నానండి. వాటికి నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 కప్ వరిపిండి తీసుకున్నానండి, 1/2 కప్ బొంబాయి తీసుకున్నాను, ఇలాచీ పొడి తీసుకుంటున్నానండి. ఈ 3 కలిపి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్లో బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం నేను 1కి 1 కప్ ఫుల్ కప్ తీసుకున్నాను. కొంచెం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక 1/2 కప్ దాకా కూడాను. 1 కప్ వాటర్ పోసి దాన్ని జస్ట్ బెల్లం కరిగేలాగా చేసుకుంటా, అంతేనండి. నేను పాకం పట్టట్లేదు. పాకం పట్టితే గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మొత్తం బెల్లం కరిగిపోయింది కదా, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటానండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందాకైనా కలిపిన పొడి ఉంది కదండి, మొత్తం గోధుమ పిండి వరిపిండి అంతా కలిపాం కదా, అది పొయ్యి ఆపేసుకుని కలుపుకుందామండి, ఉండలు కట్టకుండా. ఇవి తడి తగలకుండా డబ్బాలో పెట్టుకుంటానండి. 1 వీక్ దాకా కూడా నిలవ ఉంటాయి. ఇంకా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉంటుంది తినడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే మనం కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. మొత్తం దగ్గర పడిపోయింది కదండి, ఇది కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుతాము. ఇది ట్రెడిషనల్ వంటకం కూడా కదండి, ప్రసాదానికి పనికొస్తుంది. ఎప్పుడైనా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. దీనికి ప్రిపరేషన్ టైం ఎక్కువేం పట్టదండి, ఒక 30 మినిట్స్ పడుతుంది అంతే మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి. మొత్తం దగ్గర పడిపోయిందండి. ఇది నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు చల్లారిపోయింది కదా మొత్తం అంతా. ఇప్పుడు ఉండలు చేసుకుంటున్నానండి. చేతికి నెయ్యి రాసుకొని ఇప్పుడు ఉండలు చేయాలి, లేకపోతే అతుక్కుపోతుంది. ఒకవేళ చేతితో చేయడం చేత కాకపోతే కనుక ఇది పేపర్ కవర్ కానీ, లేకపోతే బటర్ పేపర్ మీద కానీ, లేకపోతే అరిటాక్ మీద కానీ కొంచెం నెయ్యి రాసి ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవి ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఇది మరీ మందంగాను మరీ పలుచగా సన్నగా చేసుకోవద్దండి, మీడియంగా చేసుకుని ఉంచుకోవాలి. లేకపోతే పూర్తి క్రిస్పీ అయిపోతాయి, లేదంటే లోపల నుంచి ఉడకదు. ఇప్పుడు నేను చూపిస్తాను దగ్గరగాను. చూడండి ఎంత చిన్న ఉండ తీసుకున్నాను అంతే. ఇప్పుడు చూసారు కదా ఇది ఎంత తీసుకున్నానో క్వాంటిటీ. ఇలాగ ప్రెస్ చేసి మొత్తం అంతా ఎడ్జెస్ దగ్గర నుంచి ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. ఈ మాత్రం మందం సరిపోతుంది. ఇప్పుడు నేను కడాయి తీసుకొని నూనె వేసుకుంటానండి. మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, మరి ఎక్కువ వేడి ఉంటే తొందరగా మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్ మీద చేయాలి. గోధుమ పిండి ఎక్కువ పోర్షన్ ఉంది కదండి, ఇంకా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కూడాను. ఇవి లోపల నుంచి కుక్ అవ్వాలంటే కొంచెం స్లోగా పెట్టే చేయాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి. ఒకసారి అన్నీ టిల్ట్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత. మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినాయండి. మన అప్పాలు రెడీ అయిపోయినాయి. అన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి, సర్వింగ్ తీసేసుకుంటున్నాను నైవేద్యానికి. కావాలంటే దీంట్లో ముందే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా హెల్త్కి మంచిది కదా. మొత్తం గోధుమ పిండి వరిపిండి అవి కదా చేసుకుంది, చాలా బాగుంటాయి కూడాను టేస్ట్కి. ఇప్పుడు నేను నైవేద్యానికి రెడీ పెట్టుకున్నానండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు.